TG5 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశం. పలు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. న్యూ సాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మన ఊరు మనబడి కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న చిట్ ఫండ్, లబోదిబోమంటున్న బాధితులు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవలి పల్లె ప్రగతితో పాటు ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న పలు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయా పనులకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ జిల్లా న్యూ సాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మన ఊరు మనబడి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. స్కాలర్షిప్ వస్తుంది. చాలా నిరుపేద కుటుంబం, మంచి తెలివికల పిల్లలు. ఈ ముగ్గురిని పాఠశాల పక్షాన వీరిని అభినందిస్తూ వీరికి ఎమ్మెల్యే గారు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తారు. ఇక్కడ వరుణ్ అమ్మాయి డిస్ట్రిక్ట్ లోని థర్డ్ ర్యాంక్ వచ్చింది. 112 మార్కులు. ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిపాట కార్యక్రమం భాగంగా మన ఊరు మన బడి మన బస్తి మన బడి కార్యక్రమం భాగంగా ఈరోజు శాంపేట్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు చూసినట్టయితే నేను కూడా ఒక 10-12 ఏళ్ల నుంచి శాసనసభ్యుడు ఉన్నాను. అప్పుడు కూడా మన బడి మన బాధ్యతలో కార్యక్రమం తీసుకొని ఈ స్కూల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్ డెవలప్ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేది. కానీ అప్పుడు సోదరులు శివశంకర్ గారు, మిగతా పద్మాచారి, మిగతా చారి, సదానందం గారు, జానకిరామ్ గారు, మిగతా మిత్రులందరితో కూడా కలిసి మనం ఈ పాఠశాలకు ఏదో అభివృద్ధి చేయాలంటే కొంతమేర సోలార్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కేసీఆర్ గారి ఆలోచనతోని భారత రాజ్యాంగంలో 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విలువలతోనే కూడినటువంటి విద్యను పిల్లలకు అందియాలి, వారికి పౌష్టికాహారం అందియాలి, ఆ బడులలో మౌలిక సదుపాయాలు అందియాలని చెప్పి మరి మన ఊరు మన బస్తీ మన ఊరు మన బడి అనే కార్యక్రమం ద్వారా మరి అనేక ప్రభుత్వ పాఠశాలలకు లక్షలాది మరి నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మరి శాంపేట్ స్కూల్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్కు 17,93,000. రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక తాను చిన్నప్పటి నుండి వెళుతున్న శివాలయానికి వెళ్లి గుడి అంతా చీపురుతో శుభ్రం చేసి కాబోయే రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శివయ్యను దర్శించుకున్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ 1 నుండి 7వ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ కల్లెపు శోభా రఘుపతి, జడ్పీసీ ఈవో శోభారాణి, జడ్పీటీసీలు జోరుక సదయ్య, పులి తిరుపతి రెడ్డి, గొర్రె సాగర్, అరుణ, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, యువజన క్రీడలు, ఎక్సైజ్, సహకార శాఖ, పరిశ్రమలు, మైనారిటీ శాఖ, విద్య మరియు వైద్య శాఖ, మిషన్ భగీరథ, నీటిపారుదల, రోడ్లు మరియు భవనములు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖలు, భూగర్భ మరియు గనులు, ప్రణాళిక, ప్రజా పంపిణీ వ్యవస్థ, పంచాయతీ పన్నుల శాఖలు, వ్యవసాయ ఉద్యానవనము, పట్టు పరిశ్రమ, పశు వైద్య, మత్స్య, అటవీ శాఖలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమ శాఖలపై చర్చించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరిగినాయి. చాలా వరకు అనేక అంశాలను ఇందులో చర్చించడం జరిగింది. మరి తప్పకుండా కొన్ని మా దృష్టికి వచ్చినటువంటి అధికారుల దృష్టి తీసుకున్నాం. అవన్నీ కూడా మరి పరిష్కారం చేయడం కోరుతున్నాం. ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎండ్బి కానీ, మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మరి వీటితో పాటుగా అగ్రికల్చర్, హార్టికల్చర్, అనేక అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. కానీ కొన్ని మరి మొన్న పల్లె ప్రగతిలో కానీ, కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు కానీ కొన్ని ఇష్యూస్ మాకు వచ్చిన దృష్టికి అవన్నీ కూడా పరిష్కారం చేయమని అధికారులను ఆదేశిస్తున్నాం. ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు విత్తనాల కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా రైతులకు తమ సూచనలు సలహాలు ఇచ్చడానికి రైతు వేదికలు వాడుకోమని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను హార్టికల్చర్ కోఆర్డినేషన్తో పనిచేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కువ వరకు వ్యవసాయ భూమి, మంచి పంటలు పండించే ప్రాంతం కాబట్టి రైతులను మోటివేట్ చేస్తూ ముందుకు వాళ్ళని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా ఈ స్థాయి సంఘ సమావేశంలో వచ్చినటువంటి అన్ని అంశాలను నెక్స్ట్ జనరల్ బాడీ లోపల ఫుల్ డీటెయిల్డ్గా రిపోర్ట్ తీసుకోమని కూడా కోరడం జరిగింది. తప్పకుండా ఆ స్థాయిలో పనిచేస్తారని ఆశాభంతో ఉన్నాం. హనుమకొండ హరిత కాకతీయానందు సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి సుమారు 700 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వారు బస్తర్కు వెళ్ళి ఈ ప్రాంతం అంతా కూడా విడిచిపెట్టిపోయినారని చరిత్రగా చెప్పినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తారు. మరి ఈ సందర్భంగా వాళ్ళు ఎక్కువ కూడా వారి చరిత్ర చూసినట్టయితే ఏడుపై ఆధారపడి ఉన్నటువంటి అనేక 7 కట్టడాలు కానీ, దేవాలయాలు కానీ, ప్రజల అవసరం కోసం నీరుపై ఆధారపడి ఉన్నటువంటి అందరూ కూడా నీళ్ళపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి మరి అనేక చెరువుల కట్టడాలు కూడా ప్రపంచంలోనే గొలుసు కట్టు చెరువులు అటువంటి మనకు డబ్బులు కాబట్టి స్పీడప్ చేయించాం. ఎప్పుడో డిసెంబర్ నెక్స్ట్ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అవుతుంది సార్. రిమైనింగ్ ఇన్సైడ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. డిసెంబర్ నాడు ఇనాగ్రేషన్, డిసెంబర్ ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ ఒక టోటల్ డిసెంబర్ లో మనం అఫీషియల్ గా ప్రోగ్రామ్ అంటే డిసెంబర్ డేట్ కూడా ఇస్తుంది. ఆ రోజు కంపల్సరీ ఆ డేట్ రోజు 100% ఓపెనింగ్ అవుతుంది. ఎందుకంటే సీఎం గారు కొన్ని కారణాలు లేకపోతే స్పీడప్ చేయండి, ఇయర్ పంపిణీ చేయాలని చెప్పి ఉంటుంది. ఈ రాష్ట్రంలోనే పెద్దది రైతు తర్వాత కూడా పేరు పేరు నమస్కారం.
అందరికి కూడా తెలుసు. కాకతీయ నాటి గొప్ప చరిత్ర, సుమారు 1200 చరిత్ర గలటువంటి కాకతీయులు. వారు పాలించినటువంటి ఆర్కియాలజీ జాయింట్ డైరెక్టర్ నారాయణ గారు, మిగతా అధికారులకు అందరికీ నమస్కారం. వరంగల్ జిల్లా అంటే మన ముఖ్యమంత్రి గారికి చాలా అన్ని జిల్లాల కన్నా ఎక్కువ ఇష్టమైనటువంటి జిల్లా, ఒక చారిత్రాత్మకమైన జిల్లా కదా. హైదరాబాద్ తర్వాత గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి కనుక మరి అధికారులందరూ కూడా మన డిపార్ట్మెంట్లో ఈ 3 డిపార్ట్మెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా మనం పనిచేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు స్పోర్ట్స్, మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేద ప్రజల జీవితాలతో, ముఖ్యంగా గిరిజన జీవితాలతో ఆడుతుంది. ఎంతోమంది ప్రాంతాలలో భర్త చనిపోయిన వాళ్ళని ముఖ్యమంత్రి గారు చెల్లించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ రహిత రాష్ట్రంగా మనం చేయడం జరిగింది. అంటే ఇంత అటువంటి ఆనవాళ్ళు తర్వాత కొన్ని కాన్స్టిట్యూషన్ ఆఫీస్లో ఉన్నారు, చాలా మంది పెట్టిస్తారు. అట్లా ఇక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ అవసరం అక్కడ కలెక్టర్ కూడా ఉన్నారు. ఎందుకంటే అందులో అధికారంలో బాగానే ప్లాంటేషన్ చెరువులు కట్టల మీద మనకు డబ్బులు ఇచ్చి కాబట్టి స్పీడప్ చేయించాం. ఇప్పటిలో డిసెంబర్ నెక్స్ట్ Present position next slide. Are original sir? ప్లేస్ డిసైడ్ చేసినాము. ఆడిటోరియం కూడా కట్టియాలి వేరే దగ్గర, ల్యాండ్ అలాట్మెంట్ అయ్యింది, డబ్బులు డిసెంబర్ డేట్ కూడా ఇస్తుంది. ఆ రోజు కంపల్సరీ, ఆ డేట్ రోజు 100% ఓపెనింగ్ ఉంటుంది. ఎందుకంటే సీఎం గారు కొన్ని కారణాలు లేకపోతే స్పీడప్ చేయండి, ఇయర్ కంప్లీట్ చేయాలని చెప్పి దాన్ని ఈ రాష్ట్రంలోనే పెద్దది, రైతు బ్రేక్ వచ్చింది. సో తర్వాత కోవిడ్ వల్ల కూడా ఇంకో 6 months బ్రేక్ అవ్వడం వల్ల అది మనకి వర్క్ అనేది స్టాప్ అయింది. అగైన్ మనం 2021 నుంచి రెజ్యూమ్ చేయడం అనేది మనకి సెకండ్ దాంట్లో 2 టెండర్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మనం ఓన్లీ సివిల్ వర్క్ మాత్రమే టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది సార్. సివిల్ వర్క్ ఫస్ట్ టెండర్ జరుగుతుంది సార్. సో బై మనకి డిసెంబర్ ఎండింగ్ అయితే మనకి టోటల్ 100% కంప్లీట్ అవుతుంది సార్. ఇప్పుడు 2 కాంట్రాక్టర్స్ కూడా ప్యారలల్ గా వర్క్ చేస్తున్నారు సార్. ముందు ఒక సెకండ్ టెండర్ మెయిన్ మనకి లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాంపౌండ్ కూడా స్టార్ట్ చేశారు. డిసెంబర్ నాడు ఇనాగ్రేషన్, డిసెంబర్ ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ ఒక టోటల్ డిసెంబర్ లో మనం అఫీషియల్ గా ప్రోగ్రామ్ అంటే టోటల్ అదొకసారి చేసి ప్లాన్ తయారు చేయండి. స్పోర్ట్స్ తర్వాత ఆడవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయితే రిజర్వాయర్లలో సముద్రంలో రిజర్వాయర్ బోటింగ్ టూరిజం ఎక్కడ అవకాశం ఉంటే మంచి కలర్స్ ఇదేం ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే నీళ్ళని పొయ్యి దానికి సంబంధించి గురుసుగుట్ట అని చెప్పి 14 కోట్ల నిధులతో టెండర్ అయిపోయింది, అన్ని కంప్లీట్ అయిపోయింది సార్. దాంట్లో గురుసుగుట్ట దాని అది రెండో విషయం ఏంటంటే ఆ బండ్లు డెవలప్మెంట్ కావాల్సిన నిధులు టెండర్ అయిపోయింది కాబట్టి టూరిజం నుండి దానికి కావాల్సిన బోటింగ్ కానీ ఇతర డెవలప్మెంట్కి సంబంధించి ఆల్రెడీ బండుకు కావాల్సిన అయింది కాబట్టి ఈ టూరిజంలో ఇంకేమేమో ఎలిమెంట్స్ ఉంటాయి ఇంకా అన్నది కొద్దిగా దానికి సపోర్ట్ చేస్తే అన్ని 15 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఒక బోటింగే కాకుండా ఇతర ఏమన్నా ఉన్నా కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. సేమ్ సైమల్టేషన్ చిన్నవాటి కలిగి దేశం పెట్టు ఉంటుంది. దానికి మొన్ననే రీసెంట్గా కూడా నిధులతోటి దాన్ని సపోర్ట్ చేసి ఫండ్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా దసరా ఎయిడెడ్ కళాశాల
దాన్ని ప్రభుత్వ పరం ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తే దాన్ని ప్రభుత్వ పరం ఫైనల్గా ఫైనాన్స్లో ఉంది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా దాన్ని ఆ పైసలకు కూడా మన వాళ్ళ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయండి, మన పైసలు మనకి ఇచ్చింది. అది సగం అంటే మనం సింథటిక్ ట్రాక్టర్ మన హక్కది ఇది డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోవాలి. ప్లస్ హోటల్స్ కూడా చేయాలి. డిస్ట్రిక్ట్ చేద్దాం. మన ప్రభుత్వం ఈ దేశంలోనే హైయెస్ట్ మొత్తం అందరూ లెవెల్లో వినయ్ భాస్కర్ గారు మొత్తం ముందు వచ్చిన నడుపుతాడు అసెంబ్లీ. అలా మన ఇద్దరం పోయి అభివృద్ధి ఇంకా నేను ఇద్దరు ఉన్న మీకేం ప్రాబ్లం లేదు. అనేక రకాల సమస్యలు అంటే ఈజీగా పెట్టేస్తుంది. రూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ తదితరులు పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస నిర్మిత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు, పాఠశాలలకు సంబంధించి శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం ఉదండాపూర్ గ్రామ సమీపంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోయిన నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా జడ్చెర్ల దేవునిగుట్ట సమీపంలో ఏర్పాటు చేసిన R&R సెంటర్లో ఉదండాపూర్, వల్లూరు గ్రామాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలను మరియు సీసీ రోడ్లు, డ్రైనేజీ, గ్రామ పంచాయతీ బిల్డింగుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంపు గ్రామాలలో ఇల్లు కోల్పోతున్న నిర్వాసితుల కోసం R&R ప్యాకేజీ కింద ఇల్లు నిర్మించి నిర్వాసితులకు త్వరలోనే అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. మరోవైపు జడ్చెర్ల పట్టణంలో CNR ఫౌండేషన్ ద్వారా మండలానికి చెందిన వికలాంగులకు ప్రత్యేక 3-వీలర్ స్కూటీలను ఆయన అందజేశారు. లోపల ఎన్ని ఫ్యామిలీస్ పోయినాయి ఆ షార్ట్ అవుట్ చేసుకొని దాంట్లో ఎవరే రావాలనేది ఆ విధంగా ఒకసారి మాట్లాడదాం. 10 సంవత్సరాల తర్వాత ఎట్లా దాతల ముందుకు వచ్చి ఆ వెహికల్ వస్తాక అందరూ అలర్ట్ చేసుకుంటూ పోతున్నాం. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చేది కాదు, ప్రభుత్వం ద్వారా వచ్చినవి కావు. తర్వాత మిగతా తాండాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ R&R ప్యాకేజ్ సంబంధించిన పనులు ఈరోజు మనం మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ లెవెలింగ్ పని మొత్తం కంప్లీట్ అవుతా ఉంది. ఇప్పటికే 800 ప్లాట్లకు స్టోనింగ్ కూడా అయిపోయింది, రాళ్ళు కూడా వాతిండ్రు. తొందరలోనే మిగతా కూడా మొత్తం కంప్లీట్ చేసి అతి త్వరలోనే మీ అందరు కూడా ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో రోజుకో ఫైనాన్షియల్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు పలు రకాల స్కీమ్లు పెట్టి వాటి ద్వారా పెద్ద ఎత్తున అమాయక ప్రజల నుండి డబ్బులు తీసుకుని చేతులు ఎత్తేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జిల్లా రిజిస్ట్రేషన్లో వాటికి గుర్తింపులు కూడా లేవు. జిల్లా అధికారులకు దగాపడ్డ బాధితులు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని విమర్శలున్నాయి. ఇదే బోర్డు తిప్పేసే ఫైనాన్షియల్ సంస్థలు ఇష్టారాజ్యంగా ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నాయి. ఇప్పటికీ జిల్లాలో ఈ దగాకోరు సంస్థల మాయలో పడి ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ఫైనాన్షియల్ సంస్థలలో చిట్టాల పేరుతో డబ్బులు జమ చేసిన సభ్యులకు సకాలంలో డబ్బులు చెల్లించక ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో శ్రీకర్ చిట్ ఫండ్ పై బాధితులు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలని బాధితులు జిల్లా అధికారులను కోరుతున్నారు. మహబూబ్నగర్ అక్షర చిట్ ఫండ్స్లో చిట్టేసినాం 6 lakhs. 20 నెలలు కట్టాను. ఈరోజు చిట్టి ఎత్తాము. చిట్టి 4,89,900 రూపాయలు వచ్చినాయి. మాకి షూరిటీలు
డిసెంబర్లో జనవరిలో సూరటిల్లి సబ్మిట్ చేసినాము. ఎంక్వైరీ అయిపోయింది, అంతా అయిపోయింది. 40 డేస్లో అమౌంట్ ఇస్తున్నారు. ఈ పాటికి జూన్ వచ్చింది, అమౌంట్ ఇవ్వడం లేదు. ఈరోజు రేపు అనుకుంటూ పోతున్నారు. ఏం చేసుకుంటూ చేసుకుంటారని బెదిరిస్తున్నారు మాకి. అంటే ఇప్పుడు మేనేజర్ ఏమంటున్నారు? మేనేజర్ 20 తారీఖు చెప్పాడు. 22 తారీఖు వరకు నీకు ఇచ్చేటోళ్ళకి ఎవరికో కంప్లిమెంట్ చేసుకో, 22 తారీఖు వరకు చేస్తా అన్నాడు. నెల లేదు, 20 తారీఖు రోజు కూర్చుంటే చెప్పిండు. సాయంత్రం వరకు కూర్చొని పోయినా మళ్ళీ ఈ రోజు వచ్చి తాళం వేసినారు. తాళం వేస్తే కూడా తాళం మాట్లాడడం కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. మేడం కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఫైన్స్ కూడా అవి 1 రోజు 2 రోజులు లేట్ అయితే ఫైన్స్ 1000 రూపాయలు 2000 దాకా ఫైన్స్ తీసుకున్నారు. ఇంకా మేడం కూడా ఎంతవరకు ఇప్పిస్తా అన్నది ఆమె రెస్పాన్స్ లేదు. ఆమె డ్యూటీకి కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో పోదో తెలియదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం కూడా లేదు ఆ మేడం. బాధితులు మీరు ఒక్కరేనా? ఇంకా చాలా మంది ఉన్నారు. నాలాంటి బాధితులు చాలా మంది రోజు వస్తారు, చాలా లెస్తారు, పోతుంటారు. చాలా అదే కంప్లైంట్ కూడా 3 వచ్చేసారు. వాళ్ళకు కూడా ఏం న్యాయం జరిగిందో తెలియదు. అది మొత్తం ఇప్పి చూపి ఎంత మీరు కట్టిందా? మంగళవారం మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ వైద్య కళాశాల ఏర్పాటు ఒక చరిత్ర. తెలంగాణ వచ్చాక ఏర్పాటైన మొదటి కాలేజ్ మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల అని ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. డాక్టర్ పట్టా పొందడం గొప్ప కాదు, ఎంత గొప్ప సేవలు అందించామన్నదే ముఖ్యమని, డాక్టర్ల సేవలను సమాజం ఎప్పటికీ మరవదని, డాక్టర్కు ఉన్న గౌరవం ప్రపంచంలో ఎవరికీ లేదు అని, పేదవారికి వైద్యం చేయండి తెలిపారు. మహబూబ్నగర్ వైద్యశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేశామన్నారు. మహబూబ్నగర్లో త్వరలోనే పాత కలెక్టరేట్ స్థానంలో 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపడుతుందన్నారు. శాంతి ఎట్లయితే ఉంటుందో సీనన్న అంటున్నాడు, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఎవరి చెప్పులు కత్తులు అవి పడిపోతాయి కదా, అట్లా పడిపోయింది పాపం. బాగా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి తొందరగా వేసేయండి బాబు, డిస్టర్బ్ చేయదు ఎక్కువ ప్లీజ్. కొద్ది నిమిషాల్లోనే డాక్టర్ పట్టాను స్వీకరించబోయేటువంటి డాక్టర్స్కు పేరు నమస్కారం తెలియజేస్తూ, 2 సంవత్సరాలుగా కలలు గన్నం రాష్ట్రంలోనే మొట్టమొదటి కళాశాల కనుక రామకిషన్ గారు, తర్వాత మా డాక్టర్స్ కాన్వకేషన్ డేట్ కావాలంటే మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ పెట్టుకుందాం. మా కళ ఇది. మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నేను కూడా సంతోషపడతా. ఆ రోజుకు ఎదురు చూస్తున్నా అని చెప్పి అనుకున్నాం, కానీ మరి ఎందుకో భగవంతుడు సహకరించలేదు. అయినా కానీ మళ్ళొక రోజు ఖచ్చితంగా మళ్ళీ పెట్టుకుందాం. మీ గురించి డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నటువంటి తల్లిదండ్రులు పట్టా తీసుకుంటే చూడాలి, నా కొడుకుని స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్గా వెళ్తుంటే, వైట్ యాప్రాన్ వేసుకొని వెళ్తుంటే సంతోషపడాలని చెప్పి విద్యార్థులు నా దగ్గరకు వచ్చి, సార్ మీరు కాలేజ్ తేకపోతే మాకు సీట్ రాకుండే మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా, ఎందుకంటే మా ప్రభుత్వం వల్ల, మన ముఖ్యమంత్రి వల్ల, మా వల్ల మేము కట్టిన కాలేజ్, మేము తెచ్చిన కాలేజీలో మీరు చదువుకొని మీరు ఈ ప్రభుత్వం వల్ల, మన వల్ల మీరు డాక్టర్లై ఇలా ప్రజలకు, డాక్టర్ అంటేనే దైవానికి ప్రతిరూపం, ఇలా డాక్టర్లుగా మీరు ప్రజలను సేవలు అందించడానికి ఇలా మీరు వెళ్తుందంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో సమావేశం. పలు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. న్యూ సాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మన ఊరు మనబడి కార్యక్రమం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న చిట్ ఫండ్, లబోదిబోమంటున్న బాధితులు. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.